శ్రీశైలం గదుల కేటాయింపు సవ్యంగానే సాగుతోందా? సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారా? ఒంటరి మహిళలకు, మైనర్లకు, యువకులకు రూములు కేటాయిస్తున్నారా? దేవస్థానం వసతి గదుల్లో అధికారులు తనిఖీలు చేయగా అరాచకాలు వెలుగు చూశాయి. సిద్ధిరామప్ప కాంప్లెక్స్ లోని రూమ్ నెంబర్ A3లో ఒంటరి యువతిని గుర్తించారు పోలీసులు. 2 యువకులను పట్టుకున్నారు. తలొక మాట చెప్పడంతో ముగ్గురిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. శ్రీశైలం గదుల కేటాయింపు సవ్యంగా జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. షాపింగ్ కాంప్లెక్స్ లో పోలీసులు తనిఖీలు చేయడంతో ముగ్గురు అక్కడ పట్టుబడ్డారు. ఒక మహిళ, 2 పురుషులు కూడా పోలీసులు పోలీస్ స్టేషన్ తరలించినట్టుగా తెలుస్తుంది. రైట్, మరింత పూర్తి ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ ధరణి కిషోర్ అందిస్తారు. ధరణి కిషోర్, బిందు యొక్క శ్రీశైలంలో అధికారుల అలసత్వం, నిబంధనలను బేఖాతరు చేయడం, అలాగే తప్పు జరిగి దొరికిపోయిన తర్వాత దాన్ని కవర్ చేసుకోవడానికి అడ్డదారులు తొక్కడం అన్న అంశాలు మాత్రం ఆనవాయితీగా రెగ్యులర్ గా జరుగుతూ వస్తున్నాయి. ఎన్నిసార్లు ఈ యొక్క అధికారుల పనితీరు మీద విమర్శలు వచ్చినప్పటికీ కూడా వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయకపోగా తప్పుల మీద తప్పులు చేస్తూ అధికారులు ముందుకెళ్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే తాజాగా ఏదైతే సిద్ధిరామప్ప గృహంలో, వసతి గృహంలో ఇక్కడ కేటాయించినటువంటి ఒక రూమ్ అంశంలో అధికారులకు ఫిర్యాదు రావడంతో ఇన్ఛార్జ్ సిఎస్ఓగా ఉన్నటువంటి మల్లికార్జున తన సిబ్బందితో కలిసి ఆయా గదుల మీద దాడులు చేయడం, తనిఖీలు చేయడంతో ఒక మహిళతో పాటు 2 పురుషులు ఉన్నట్లుగా ఆ గదిలో గుర్తించారు. రెడ్ హ్యాండెడ్ గా వారిని పట్టుకోవడం జరిగింది. అయితే వారిని వివరాలు అడగగా వారు పొంతలేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చినటువంటి ఇన్ఛార్జ్ సిఎస్ఓ మల్లికార్జున వెంటనే వారి ముగ్గురిని కూడా పోలీస్ స్టేషన్ కు తరలించి వారి మీద కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడ దేవస్థానం వసతి గదుల్లో ఇలా జరుగుతోంది అన్న కోణంలో ఆయన ఫిర్యాదు చేసి వెళ్లిపోయిన నేపథ్యంలో అక్కడ పోలీసులు దాన్ని విచారించి కేసు నమోదు చేసి ఇలాంటి చట్ట వ్యతిరేక దేవస్థాన నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి వారిని వివిధ చర్యలు తీసుకోవాల్సింది పోయి అయితే ఈ అంశాల ఉదాసీనత ప్రదర్శించడం, అలాగే ఏదైతే పిఆర్ఓగా ఉన్న శ్రీశైలం పిఆర్ఓగా ఉన్నటువంటి ఆ వ్యక్తి కూడా వెళ్లి పోలీసులతో మంతనాలు జరపడం, ఆ తర్వాత మొత్తం వ్యవహారం అంతా వారంతా కూడా బంధువులే నిందితులు అంటూ మొత్తం కేసును తప్పుదావ పట్టించే విధంగా పోలీసులు కూడా వ్యవహరించడం మొత్తం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒకవైపు నిబంధనలు స్పష్టంగా చెప్తున్నప్పటికీ ఎవరైతే ఒంటరి మహిళలకు కానీ, ఒంటరి పురుషులకు కానీ, యువకులకు కానీ గదులు కేటాయించకూడదు అనే నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా ఇటు దంపతులు కానీ, భక్తులు ఎవరైనా వచ్చినప్పటికీ వారికి గదులు కేటాయిస్తే కేవలం 1 రోజుకు మాత్రమే వారికి గది కేటాయించాలి, ఎక్స్టెండ్ చేయకూడదు అన్నది ఒక నిబంధన ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ పర్టికులర్ గా ఈ కేసులో 3 రోజులుగా ఒకే గది ఒకే మహిళ పేరు మీద ఒక వ్యక్తుల మీద ఉండటం అన్నది ఇక్కడ నిబంధనలు తుంగలో తొక్కారని అధికారులు స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ ఎవరైతే ఇన్ఛార్జ్ సిఎస్ఓ తనిఖీలలో పట్టుబట్టిన తర్వాత కూడా మొత్తం వ్యవహారాన్ని నీరుగార్చే విధంగా అధికారులు, ఇటు పోలీసులు వ్యవహరించిన తీరు విమర్శలకు తావిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ధరణి కిషోర్.